ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. రేణు, ఏమైంది? వదిన, నువ్వు కూడా చూడు. ఇదిగో ఫోన్ ఇవ్వు. అందట్లేదు. నిచ్చెనెందుకు తీసేసావు? నేను ఇప్పుడు ఎలా దిగాలి? ఇంత చిన్న దానికి అంత పెద్ద స్కెచ్ చేసావా? ఇది నీకు న్యాయమేనా? న్యాయాలు తర్వాత ముందు సారీ చెప్పండి. ఇది చూడు. సాస పామగసని పాపని నిపమగ నిసగ గగ నిసగ మమ గమమ పప్ప గమపనిసా. వేద వేదముల సకల శాస్త్రముల జ్ఞానముసగడి భారతి శరచంద్రికల మలయ వీచికల కళల నొసగడి అనుష్టుభి హాయి ఆమనిల శ్రావ్య గానమున తేలి ఆడెదవు శారదా విశ్వవీణియను సుస్వరం. మేఘనా, ఈ సాంగ్ మేకింగ్ వీడియో చూడు. 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. గ్రేట్ కదా? కాంతులతో సంహరించడి మీ మరిది ఎంత బాగా పాడాడో చూడు. వేదికన కవన గీతికల మధుర పురసధుని సరస్వతి. ఇదొక సాంగ్. ఇంతకన్నా బాగా స్కూల్ పిల్లలు పాడతారు. ఈ వాయిస్ వింటుంటేనే నాకు కంఫరంగా ఉంది. ముందు వీడియో ఆఫ్ చేయి. ఏమైంది నీకు? ఇంత మంచి సాంగ్ బాలేదంటున్నావు? ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. జనాలకి కాకి గొంతు కూడా నచ్చుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. సర్లేవే, ఈ రోజు నీ మూడ్ బాలేనట్టుంది. నాకు బయట పనుంది, నేను మళ్ళీ కలుస్తాను. సరేనా? బాయ్. చూస్తుంటే కిరణ్ పాపులర్ సింగర్ అయ్యేటట్టున్నాడు. అవ్వకూడదు. ఆ గొంతులో నుండి మాటలు తప్ప పాటలు రాకూడదు. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. నా లెక్క కరెక్టేనా? ఎందుకన్నా మంచిది మళ్ళీ ఒకసారి లెక్క పెట్టుకుందాం. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. నా 2 గుప్పెట్లో 100 కోట్లున్నాయన్నమాట. మళ్ళీ ఒకసారి లెక్క పెడదాం. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు.
మళ్ళీ ఇంకోసారి. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1,00,00,000, 10 కోట్లు, 100 కోట్లు. ఇంకోసారి. 1, 10, 100, 1000, 10,000, 1,00,000. 1, 10, 100, 1000, 10,000. డిస్టర్బ్ చేయొద్దన్నా, లెక్క తప్పుతుంది. 1, 10, 100, ఉషా. 1000, 10,000. ఆగండి. 1, 10, నాకు 100. ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెడతావా? మీ ఆకలి తోడుగా కోపాన్ని కూడా తెచ్చుకున్నట్టుంది. ఆకలి తీరిపోతే కోపం పారిపోతుంది. కరెక్ట్. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వెళ్ళి స్వీట్లు హాట్లు తీసుకొస్తాను. థ్యాంక్స్. 1, 10, 100, 1000. యావండి, ఆకలి అన్నారు కదా, రండి. స్నాక్స్ పెట్టమంటే బాహుబలి తాళికి వాడి ఆకు పెట్టావేంటి? ఇంతకీ స్నాక్స్ ఏవి? మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. కోట్లల్లో లెక్క అంటే ఈ మాత్రం ఉండాలి కదా. కోట్లల్లో లెక్కేంటి ఉషా? తిక్క తిక్కగా మాట్లాడుకో. తిక్క కాదండి, లెక్క, పెద్ద లెక్క. 1 నిమిషం ఆగండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. కాదు కాదు, చూపిస్తాను. ఆగండి. 1, ఒకట్లా ఇందాకేమో కోట్లు అన్నావు, ఇప్పుడు ఒకట్లా అంటున్నావు. కొంపదీసి ఇవి కోట్లలో చేసావా ఏంటి? మీరు 1 నిమిషం సైలెంట్ గా ఉంటారా? అన్ని మీకే అర్థమవుతాయి. ఏంటో. 10. అరే ఆగండి. మళ్ళీ 10. ముట్టుకోవద్దు. 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1,00,00,000. అమ్మయ్య, లెక్క సరిగ్గా ఉంది. ఏ ఆపా, దేనికి చప్పట్లు కొడుతున్నావు? ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు గాని నీ చప్పట్లు చూసి ఆకలి మాత్రం చచ్చిపోయింది. వినండి, ఈ మైసూర్ పాక్ 1 అన్నమాట. హ్మ్. ఈ చెకోడీలున్నాయా, హ్మ్. 0 అన్నమాట. ఆహా. ఈ 1 పక్కన 7 సున్నాలు పెడితే 1,00,00,000 అన్నమాట. ఆ? ఇంకోలా చెప్పాలంటే 10 మిలియన్స్. ఏంటి బాలా, ఏమైంది నీకు ఈ వేళ? నాకేంటి లెక్కల గోల? ఆ రోజు మీరు 10 మిలియన్స్ అంటే 1 పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అన్నారు కదా. అసలు 50 మిలియన్ లో ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా? అది తెలుసుకొని అప్పుడు మాట్లాడు. ఇప్పుడు నాకు తెలుసు అని మీరు తెలుసుకున్నారు కదా. అప్పుడు ఏదో తెలిసి తెలియక ఏదో డైలాగ్ కొట్టానని ఇప్పుడు ఇంత సినిమా చూపిస్తావా? ఇది నీకు న్యాయమా? సినిమా కాదండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, అందులో ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఏం చూపిస్తుందో? ఈ వీడియో ఎప్పుడు తీసావు? ఈ వీడియోకి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయా? ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసావు? దట్ ఈస్ ఉషా. నిన్ను ఏయ్ ఆగు. ఏయ్ వద్దులే, ఆకలేస్తుంది. నిజంగా తర్వాత చెప్తా. డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయడానికి ఇంకా టైం తీసుకుంటే ఎలాగండి? ఈ పాటికన్నా పూర్తి చేయాలి కదా. ఏంటి లాయర్ గారు, మీకు ముట్టేది ముడుతూనే ఉంది కదా. సంజయ్, అమ్మ ఇంత
సడన్గా ఆఫీస్కి వచ్చిందేంటి? నేను మళ్ళీ కాల్ చేస్తాను. రామ్మా. అమ్మా, ఇలా సడన్గా వచ్చావేంటమ్మా? సడన్ గా ఏం కాదురా, మీ నాన్న 2-3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. ఇవాళ రావాలనిపించింది, వచ్చాను. రామ్మా, కూర్చోరా. అయినా మంచి పని చేసావమ్మా. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టినట్టుంది. ఇవాళ ఒక్కరోజు వచ్చి వెళ్తే నీకు రిలీఫ్గా ఉంటుంది. ఏంట్రా ఇవాళ ఒక్కరోజు వచ్చి వెళ్ళమంటున్నావు? రోజు రాకూడదా? నేను రోజు రావాలనుకుంటున్నాను. అయినా నేనేం కంపెనీని నీకు అమ్మేలేదురా. నా బదులు సంతకాలు చేసే పవర్ మాత్రమే ఇచ్చాను. నువ్వొచ్చి తలనొప్పంతా భరిస్తానంటే నాకింకేం కావాలమ్మా? కానీ నీ హెల్త్ బాగలేదు కదా. పైగా తమ్ముడు బయటికి వెళ్ళినప్పటి నుంచి నువ్వు కొంచెం దిగులుగా ఉంటున్నావు. నాకైనా నాన్నకైనా నువ్వు రెస్ట్లో ఉండడమే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. చూద్దాంలే. ఒకసారి లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకురా, చెక్ చేస్తాను. వామ్మో, ఆ స్టేట్మెంట్స్ చూస్తే శంకర్ మావయ్యతో జరిపిన లావాదేవీలన్నీ బయటకు వస్తాయి. ముఖ్యంగా M&S కంపెనీ కోసం ఎంత పెట్టుబడి పెట్టానో తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? ఏంట్రా స్టేట్మెంట్స్ అడిగితే అలా తెల్లబోయి చూస్తావేంటి? కిరణ్ ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ పెట్టాడో అర్థం కావట్లేదమ్మా. వాడిని అడుగుదామంటే వాడు అందుబాటులో లేడు. వాడి క్యాబిన్లోనే ఉంటాయి కదరా, వెళ్ళి తీసుకురా, వెళ్ళు. సరే అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. స్వాతి, ఒకసారి మేనేజర్ రఘునాథ్ గారిని రమ్మని చెప్పు. ఏంటలా చూస్తున్నావు? ఆ పేరే విననట్టు. అంటే రఘునాథ్ సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు మేడం. ఎందుకు? ఆఫీస్లో అందరూ టెర్మినేట్ చేశారంటున్నారు మేడం. వాట్? అవును మేడం. యూ కెన్ గో. ఓకే మేడం. ఆ ఫైల్ దొరకట్లేదమ్మా. ఆ సంగతి పక్కన పెట్టు. రఘునాథ్ గారిని టర్మినేట్ చేశారా? నిన్నేరా అడిగేది? 25 ఏళ్లుగా మన దగ్గర సిన్సియర్ గా పనిచేస్తున్న ఒక పెద్ద మనిషిని టర్మినేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కనీసం మాకు మాట మాత్రమైనా చెప్పలేదు. అసలు ఏ కారణం చూపించి ఆయన్ని తీసేయాల్సి వచ్చింది? పవర్ ఆఫ్ అటార్నీ నీకు అంత పవర్ ఇచ్చిందా? అంత పొగర్నిచ్చిందా? ఎలా తీసేస్తావురా ఒక సిన్సియర్ సీనియర్ ఎంప్లాయీని? అది నేను కాదమ్మా. ఆయన ఉద్యోగం నుంచి తీయడానికి కారణం మేఘన. వాట్? మేఘనకి కంపెనీ విషయాలతో సంబంధం ఏంటి? మెయిన్ రిక్రూట్ చేసిన మనిషిని టర్మినేట్ చేయడానికి మేఘనకి ఏం అధికారం ఉంది? ఏం జరుగుతోంది ఆఫీసులో? అసలు ఈ నాన్సెన్స్ అంతా ఏంటి? ఆడిటర్ గారు కాల్ చేస్తున్నారు, నేను మాట్లాడేసి వస్తాను. ఏంటి, నా మీద సంజయ్ మీద అనుమానం వచ్చిన ఆ మేనేజర్ని రిజైన్ చేసేలా చేసావా? ఓ మై గాడ్, నువ్వు సూపర్ నాన్న. ఇలాగే మనకు అడ్డం వస్తున్న ప్రతి ఒక్కళ్ళని ఏరి పారేస్తూ పోవాలి. నాన్న, నువ్వైతే గుడ్ న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. It's time to party, it's time to party, it's time to party now. రావే ఓ పిల్ల, it's time to party now. చేద్దాం బోలా, it's time to party now. రావే ఓ పిల్ల, మన కంటే గొప్పోళ్ళ టాటా బిర్లా.
ఏమైంది పండు అలా ఉన్నావు? కడుపుతో ఉన్న వాళ్ళు డాన్స్ చేయొచ్చా మేడం? అలా ఎలా చేస్తారు? అది చాలా ప్రమాదం కదా. ఆ మేఘన మేడం చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారో. చాలా బాగా డాన్స్ చేస్తున్నావక్క. ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నావంటే నువ్వు కడుపుతో ఉన్నావని నువ్వే మర్చిపోయేంత. కీప్ ఇట్ అప్ అక్క. ఈ హారికకిప్పుడు నేను కడుపుతో లేనని అనుమానం వచ్చింటుందా? చెప్పు సంజయ్. ఏంటి ఆయాసపడుతున్నావు? కడుపుతో ఉన్నాను కదా, 4 అడుగులు వేస్తే ఆయాసమే వస్తుంది. ఎందుకు నడవాలి? కాలు మీద కాలు వేసుకుని కూర్చో, అన్ని కాళ్ళ దగ్గరికే వస్తాయి. ఓ, అలా కూర్చుంటే ఈ ఇంట్లో ఓర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారా? సరే, నువ్వెందుకు కాల్ చేసావా అది ఫస్ట్ చెప్పు. అరే నేను నిజంగా టెన్షన్లో పడ్డాను. ఏమైంది? మా అమ్మ మళ్ళీ ఆఫీస్కి వచ్చింది. అంటే నా అనుమానం నిజమైందన్నమాట. సంజయ్ ఎక్కడైనా దొరికిపోయావా? అవును, ఎందులో? మన మేనేజర్ రఘునాథ్ గారిని ఎందుకు టెర్మినేట్ చేసావని అడిగింది. నువ్వేం చెప్పావు? మా నాన్నగారు బెదిరించి రిజైన్ చేయించారని చెప్పేశావా? లేదు, ఏం చెప్పాలో తెలియక నువ్వే రిజైన్ చేయించావని చెప్పాను. అయ్యో, ఎంత తెలివిగా ఎస్కేప్ అయ్యావు, కానీ నన్ను ఇరికించావు. తప్పలేదు. సరే, నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. మేఘనా, మేఘనా, ఏంటత్తయ్యా? ఏం జరుగుతోంది? నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నేను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చింది నా కొడుక్కి, నీకు కాదు. నువ్వెందుకు వెళ్ళావు? ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో నమ్మకంగా నిజాయితీగా పనిచేస్తున్న రఘునాథ్ గారిని ఎందుకు రిజైన్ చేయమని చెప్పావు? ఎందుకు టర్మినేట్ చేశావు? నీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు? తింకరి మొగుడు నన్ను ఇరికించి హాయిగా ఉన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? నిన్నే అడిగేది. నీకేం అధికారం ఉందని ఆయన టర్మినేట్ చేశావు? అసలేం తప్పు చేశాడు? తప్పు చేశాడత్తయ్యా, తప్పే చేశాడు. ఏం తప్పు చేశాడు? అది మీకు తెలిస్తే మీరు టర్మినేట్ చేయడం కాదు, షూట్ చేసి పడేస్తారు. అంత నేరం ఆయనేం చేశాడు? మన రిసెప్షనిస్ట్ రూహి తన జాబ్ కి రిజైన్ చేసి వెళ్ళింది. అది మీకు తెలుసా? తెలీదు. దానికి దీనికి సంబంధం ఏంటి? నేనడిగేది ఆయన ఎందుకు రిజైన్ చేయమని చెప్పావని. అత్తయ్యా, ఆమెతో మిస్బిహేవ్ చేశాడత్తయ్యా, హరాస్ చేశాడు. రూహి నాకు కాల్ చేసి ఏడ్చి చెప్పింది. షటప్! ఏం మాట్లాడుతున్నావు? ఆయన వయసు ఎక్కడా, అమ్మాయి వయసు ఎక్కడా? వినడానికే ఎలాగో ఉంది. కానీ ఇది నిజం అత్తయ్యా. ఒకవేళ అదే నిజమైతే నీకెందుకు ఫోన్ చేసింది? నాకే చెయ్యొచ్చుగా. ఆ అమ్మాయిని నేనే రికమెండ్ చేసి జాబ్ ఇప్పించాను కదా అత్తయ్యా, అందుకని సంజయ్తో చెప్పలేక నాకు చెప్పి ఏడ్చింది. నేను వెళ్ళి ఆయన నిలదీస్తే ఒప్పుకున్నాడు. మూడో కంటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా టర్మినేట్ చేశాను. ఈ విషయం బయటికి తెలిస్తే మన కంపెనీ పరువు ఏమైపోతుందో అని భయపడి ఈ కారణం సంజయ్కి కూడా చెప్పలేకపోయానత్తయ్యా. ఆయన అలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. నేను సాటి ఆడదానిగా ఈ తప్పుని చూసి చూడనట్టుగా వదిలేయలేకపోయానత్తయ్యా. ఇవాళ రూహికి జరిగింది, రేపు ఆఫీస్లో ఇంకో అమ్మాయికి జరుగుతుంది.
కావాలంటే ఇదంతా నిజమని నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పమంటారా? వద్దొద్దు, నువ్వేం ప్రమాణాలు చేయక్కర్లేదు. మేఘనా, మా అమ్మ నేనేమైనా అడిగిందా? అడగడం కాదు, నా మీద విరుచుకుపడింది. మరి ఎలా మేనేజ్ చేసావు? ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నానులేండి. నాకు తెలుసు నువ్వు సూపర్గా పర్ఫామ్ చేస్తావని, అందుకే నీ మీద తోసేశాను. ఈసారి అంటే ఏదో చెప్పి తప్పించుకున్నాను. ఇంకోసారి ఇలాంటి వాటిల్లో నా పేరు మాత్రం బయటికి రానివ్వకండి. మొదటికే మోసం వస్తుంది. సరే, ఇప్పటికైతే ఈ గన్న నుంచి తప్పించుకున్నాం, అది చాలు. చెప్పు కిరణ్. ఎక్కడున్నారు? బ్రాంచ్ ఆఫీసులో. నువ్వు మన ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళాను, వచ్చాను. ఏమైంది? అప్పుడే వచ్చేసావేంటి? ఏంటోనండి, అంతా విచిత్రంగా ఉంది. మన దగ్గర ఎంతో నిజాయితీగా పనిచేసే రఘునాథ్ గారిని టర్మినేట్ చేశారు. అది ఆయనంతా ఆయన్ని రిజైన్ చేసేలా చేశారు. తెలుసా మీకు? అవునా? ఎందుకు? ఎవరలా చేసింది? మేఘన. పల్లవి, ఈవిడే కిరణ్ గారి భార్య ఉష గారు. తెలుసు, నా స్థానంలో ఉన్నారు. కిరణ్ గారు, మీరు రిలీజ్ చేయబోయే ఆడియో ఆల్బమ్ తాలూకు మొదటి పాట పూర్తయింది. అంత అద్భుతమైన పాట పాడడానికి మీకేమైనా ఇన్స్పిరేషన్ ఉందా? నేను పాట ఇంత గొప్పగా పాడడానికి గల ముఖ్య కారణం పల్లవి.